నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అప్రమత్తత వహించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తమ వద్దకు వచ్చే టూరిస్టులను జాగ్రత్తగా గమనించాలని గెస్ట్ హౌస్ మరియు రిసార్ట్ ఓనర్లకు సిఐ రవికుమార్ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో స్థానిక లేక్ సైడ్ రిసార్ట్లో రంపచోడవరం సిఐఆర్ జె రవికుమార్, ఎస్ఐవి వెంకటరావుల నేతృత్వంలో రంపచోడవరం మండల గెస్ట్ హౌస్ మరియు రిసార్ట్ ఓనర్లతో సోమవారం అవగాహన సదస్సు జరిగింది. దీనిలో భాగంగా సిఐ రవికుమార్ మాట్లాడుతూ మన ఏజెన్సీలో పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని, పర్యాటకుల ముసుగులో అసాంఘిక శక్తులు రాకుండా గెస్ట్ హౌస్ యజమానులు జాగ్రత్త వహించాలని సిఐ రవికుమార్ అన్నారు. దానికి సమాధానంగా గెస్ట్ హౌస్ ఓనర్స్ యూనియన్ ప్రెసిడెంట్ జయరాజు మాట్లాడుతూ తమవైపు నుంచి పోలీసువారికి పూర్తి సహకారం ఉంటుందని, తమ వద్దకు వచ్చే టూరిస్టులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసువారికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రవికుమార్, ఎస్ఐ వెంకటరావు, యూనియన్ ప్రెసిడెంట్ జయరాజు మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రంపచోడవరం మండల పరిధిలో ఉన్నటువంటి ఈ రిసార్ట్స్, అదేవిధంగా ఈ హోటల్స్, లాడ్జెస్ సంబంధించి ఓనర్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో టూరిజం అనేది బాగా డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఈ రిసార్ట్స్ కానీ, ఈ హోటల్స్ కానీ, లాడ్జెస్ కానీ ఎక్కువ కట్టడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి స్టే చేయడం, ఈ పార్టీస్ కానీ అవి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంతమంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి కొన్ని అవాంఛనీయ సంఘటనలు కానీ, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రిసార్ట్స్, అలాగే ఈ హోటల్స్ ఓనర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి, వాళ్ళు పాటించవలసినటువంటి నిబంధనల గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా, ఈ రిసార్ట్స్ ఓనర్స్ అందరినీ కూడా వాళ్ళ వంతు బాధ్యతగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ, అసాంఘిక శక్తులు వచ్చిన వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి వాళ్ళ బాధ్యతగా సహకరించవలసిందిగా తెలియజేయడం జరిగింది.